మంగళగిరి మండలం పెదవడ్లపూడి చైతన్యనగర్ నుండి తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీకి వెళ్లే రహదారి విస్తరణ నిమిత్తం రహదారి వెంబడి ఉన్న సుమారు 60 ఇళ్లను కూల్చివేయనున్నట్లు గత కొద్ది రోజులుగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు తెలుపుతున్నారని పెదవడ్లపూడి చైతన్యనగర్ వాసులు వాపోతున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారని తెలిపారు. గత 65 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నామని, రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న తమపై అధికారులు కనికరం లేకుండా తమకు ఎటువంటి హామీ ఇవ్వకుండా ఉన్నపలంగా ఇళ్లను ఖాళీ చేయమనడం సబబు కాదని స్థానికులు వాపోతున్నారు. ఇళ్లు కోల్పోతున్నందుకుగాను నష్టపరిహారంగా ఒక్కో ఇంటికి 20,000, 40,000 రూపాయలు ఇస్తామని, అక్కడి నుండి వెళ్లిపోవాలని కొందరు రాజకీయ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించి ఇంటిని నిర్మించి ఇస్తేనే తమ నివాసాలను ఖాళీ చేస్తామని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి, స్థానిక మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ స్పందించి తమకు న్యాయం చేయాలని పెదవడ్లపూడి చైతన్యనగర్ వాసులు కోరారు. మేమంతా ఇక్కడ కట్ట మీద బతికేవాళ్ళం అండి. మాకు ఇప్పుడు 40,000, 20,000, 30,000 ఇచ్చి మమ్మల్ని పంపించటం కాదండి. మేము గతి లేకేసుకున్నామో, మేము పేదవాళ్ళం. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఈడే బతుకుతున్నాం. ముస్లిం ముట్టగా అందరం ఈడే ఉన్నాం. ఇప్పుడు వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేయండి, పడేస్తాము, మీకు అక్కడిస్తాం, లేకపోతే వెనక్కి జరగండి, ముందు జరగండి అంటున్నారు. వెనక ముందు జరిగేదైతే మేము ఇన్నాళ్ళు ఇక్కడ ఎందుకుంటున్నామండి? మీరు ఏదన్నా ఇల్లు దారి చూపిస్తారు, మాకంటే ఏదన్నా భవిష్యత్తు ఇస్తారనే కదా. ఆ రోజు మేము ఓట్లేసేటప్పుడు కూడా చెప్పారు ఏమని, మీకు మేము వస్తే ఇల్లులు కట్టిస్తాం. మీ అందరికి చెప్పలేదా? చెప్పండి, ఇల్లు కట్టిస్తాం, 6 నెలల మీకు ఇల్లు ఇస్తాం. అంతకుముందు జగన్ అన్న ఇచ్చాడు, మీకు అట్ట ముక్క, మీకు ఏమిచ్చారు అని అడిగారు. మరి ఇప్పుడు మేము అడుగుతుంది అదే, మాకు ఏ అట్ట ముక్క వద్దు, మాకు కావాల్సింది ఈ ఇల్లులు తీసుకోండి. మేమేం రోడ్డుకి అడ్డుపడతాం, మా ప్రాణాలు తీసుకుంటాం అని ఎవరితో అనట్లేదు. మీరు ఎక్కడన్నా మాకు దారి చూపించండి, మేము వెళ్ళిపోతాం అందరూ, అంతేగాని మాకేం వద్దు. 20,000, 30,000 ఎవరికి ఇస్తారండి? మాకు డబ్బు ఇచ్చేవాట అయితే ఆ డబ్బు మేము సంపాదించుకోలేమా? 20,000, 30,000 ఏదైనా సరే మాకు అంటూ ఒక గృహం ఇవ్వండి. మాకు స్థలం ఇస్తే మేము అందరం వెళ్ళిపోతాం, అంతే. మా ఇల్లు కట్టాలి, మాకు ఎవరు ఇల్లు కట్టాలి? కారణం ఏం చెప్పలేదు. రోడ్డుకి అడ్డంగా ఉన్న ఇల్లులు అంతవరకు తీస్తున్నాం అమ్మ, అవతల పక్క తీము, ఇతల పక్క తీస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇల్లులు కావాలి, మాకు ఇల్లు కావాలనే కదా మేమందరం పోరాడుతుంది. దాని గురించి మాకేం గొడవలు కాదు, ఎవరి పేర్లు కాదండి. మాకు కావాల్సింది, మాకు ఎక్కడన్నా స్థలం చూపిస్తే మేము అందరం వెళ్ళిపోతాం. అది మాకు ఇల్లు కట్టిస్తే చాలండి, మేము వెళ్ళిపోతాం. మరి అధికారం ఇప్పటి వరకు మేము మాకు తెలిసినంత వరకు మా వాళ్ళందరూ అడిగారండి, ఏదో దారి చూపించమని. ఇల్లు కట్టిస్తే చాలు, ఏం వద్దు మాకు. ఇక్కడ మంగళగిరి దాకా మనకు లోకేష్ గారు వస్తున్నారు. లోకేష్ గారు మీకు ఇల్లు ఇస్తామమ్మా, మీకు చెప్తాము, మేము అన్ని చేస్తామని హామీ ఉన్నారు. కానీ ఒక హామీ కూడా మాకు ఇక్కడ నెరవేరట్లా. ఇక్కడ కరెంటు పోతలేదు, కోతులు వస్తలేదు, ఏ సమస్య అనేది ఇక్కడ తీరట్లా. అసలు మెయిన్ ఇప్పుడు ఇల్లే తీసేస్తారంటున్నారు. మా బాధ ఎవరు చెప్పలేదు. కొంతమంది అయితే నెల నుంచి అన్నాలు తినకుండా ఉన్నారండి. అన్నాలు తినకుండా ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తీసేస్తారని భయం వాళ్ళ గుండెల్లో పడిపోయింది. అది అది అనేది ఆ పిల్లలు అసలు ఎవరు పిల్లలు స్కూల్కి పంపడానికి, పిల్లలు వాళ్ళు పనులకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఎలా ఉంటారండి ఇళ్ళల్లో? ఇల్లే తీసేస్తున్నారు. ఎప్పుడొచ్చి క్రేన్ పడేసిద్దో తెలీదు. అక్కడ దాకా వచ్చింది అని మేము పర్మిషన్ తీసుకొస్తే మేము ఇల్లు ఇస్తామని చెప్పారు. కానీ అక్కడికి వెళ్తే 20,000 ఇస్తాము, 20,000తో మీరు మీ సామాన్లు తీసుకెళ్ళిపోండి. కానీ మేము ఎప్పుడొచ్చి పడేస్తామో తెలియదు. 20,000తో మీరు వెళ్ళకపోతే ఎప్పుడొచ్చి పడేస్తామో తెలియదు అంటున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఇస్తాము అంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పట్టించుకోవట్లేదు. మాకు ఇళ్ళ స్థలాలు కావాలండి. ఇల్లు అది ఇప్పుడు అంటే జరగదు కదండి. పిల్లలతో మేము స్కూల్కి పంపించుకుంటాం, పనులు చేసుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు పింఛన్లు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు మాకు కుదరదు కదా. మాకు ఏదో ఒక దారి చూపించండి. దారి చూపించినాక మేము వెళ్తాము. మున్సిపాలిటీ ఆఫీసర్లు వచ్చారంట, వచ్చి ఇక్కడ ఇల్లు పీకేస్తాం, నైట్ వస్తాం, ఆర్డర్ వచ్చేసింది, మీకు 40,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, ఖాళీ చేయమన్నారంట. మాకు చోటు కావాలా, ఇల్లు కావాలా, ముసలోళ్ళం, పిల్లలు, జల్లలు అయ్యా స్కూల్కి పంపించుకున్నాం. పేదవాళ్ళం కూలి చేసుకొని పోతునేవాళ్ళం. మేము మాకెందుకు తీస్తారండి? మేము గవర్నమెంట్కి చెప్పుకుంటామండి. అవసరమైతే వెళ్ళిపోతాం లారీలెక్కి. ఇది అసలు కాడికి పంపించాలని మేము అడుగుతున్నాం. మమ్మల్ని అసలు కాడికి పంపించండి, ఇల్లు కట్టండి. చోటు ఇచ్చిన మాకు రూపాయలు లేవు కట్టుకుంటాకి. అయ్యా నువ్వు ప్లాట్ ఇచ్చినా, 1 సెంటు ఇచ్చినా, 2 సెంట్లు ఇచ్చినా, 3 సెంట్లు ఇచ్చినా, 1/2 సెంటు ఇచ్చినా మాకు డబ్బు కూడా లేదు. మేము కట్టుకుంటాకి ఓపిక లేదు. ముసలోళ్ళం ముతుకోళ్ళం, మరి పిల్ల జల్లు ఉండాలి. కూలి చేసుకొని 500 తెచ్చుకొని బువ్వ కూరండి పెట్టుకొని పెంచుకుంటున్నారు బిడ్డల్ని. వాళ్ళకి చోట్ల ఇస్తే డబ్బు ఎవరు ఇస్తారండి? మా తాతల తరలు ఆస్తి లేదు మాకు.
ఏ పూట కాబట్టి గతి లేని వాళ్ళం మేము. మరి కూలి చేసి బతికే వాళ్ళం. ఇల్లు ఎక్కడ కడతాం, వాకిలు ఎక్కడ పెడతామండి? మీరు ఎంత చోటు ఉందో తీసుకోండి. మాకు ఒక సెంటున్నారో మీరు ఇష్టవంతులంతా మాకు ఇల్లు కట్టించేవండి. మాకు బాత్రూమ్లు కూడా వేసుకున్నాం, బాత్రూమ్లు కూడా కట్టాలి. అన్నీ చేస్తేనే ఇక్కడి నుంచి లేపుతాం. మా ఇల్లు తీస్తే ఒప్పుకోము. రేపేరు నాగ సత్యవతి అండి. నాకు భర్త లేడు, నాకు కొడుకు లేడు, మాకు ఉండటానికి దారి లేదండి. మాకు వేసుకుని పడేసినా కూడా మాకు సూచిది లేదు. మాకు లోకేష్ గారు ఏదో ఒకటి న్యాయం చెయ్యాలి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి కట్ట మీద ఉంటున్నామండి. మా పరిస్థితి ఇది. మీ దగ్గరికి వెళ్ళి మీరు ఏదో ఒకటి చెయ్యాలి. మాకు మధ్యలో వాళ్ళు వచ్చి పడేస్తున్నాం, లేపుతున్నాం, ఉంటున్నాం, పొద్దున్న లేపుతాం, చందాలు లేపుతాం. 40 ఏళ్ళు ఇస్తే మాకు ఇల్లు ఏమవుద్దండి? మేము బతుకులు ఎలా బతకాలండి? మేము 250 రూపాయలు కూలి తెచ్చుకుని మా బతికేంత కాళ్ళు లేవు. నాకు యాసలంటే అయ్యి నానా తిప్పలో పడ్డామండి మేము. మీరు ఏం చేస్తారో ఇదే నమస్కారం. మాకు మీరేం చేసినా కానీ మాకు బాబు గారి దగ్గరికి వెళ్ళాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని గెలిపించాం. ఇదిగో వేస్తామని పాతూరు నాగభూషణం గారు కూడా అన్నారండి. మాకెవరు చేసిన వాళ్ళు లేరండి. అది ఎవరు చేసిన వాళ్ళు లేరు. राजा नहीं लोकेश बाबू क्या की मंगलगिरी एरिया वाला हम करता होगा मैं उसे जिता ले. हम क्या भी नहीं सका 40,000 देखो वो गड़िया में डालता करते हो वो गड़िया में वो कार क्या कराना हमें न बच्चे बूढ़े आदमी हम लोग का जरा लोकेश बाबू तक का जाको हमारे रास्ता करो. తెల్లారిపాటికి మీ ఇల్లు లేపేస్తాము, లేదా 40,000 డబ్బులు ఇస్తాము, ఇల్లు వేసుకోమంటున్నారండి. 40,000తో ఇల్లు వచ్చిద్దా? రాదు కదా. ఎక్కడికి వెళ్ళాలి సడన్గా? ఎంతోమంది ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికప్పుడు వెళ్ళాలంటే వెళ్ళారు కదా. మాకు ఒక న్యాయం చేసి ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టివ్వండి మాకు చాలు. మేము లక్షలు కోట్లు ఏం అడగట్లా. ఒక ఇల్లు కావాలి మాకు, పిల్లలు ఉండడానికి ఇల్లు. అప్పుడు దాకా ఇల్లు ఉంచండి. ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు తీయండి. మీరు ఎక్కడో దుగ్గిరాల మొగరంపూడి ఏదో చెబుతున్నారు, అది జరిగే పని కాదు. ఈ ముసలోళ్ళందరూ వెళ్ళలేరు నడిచి, అంతా నడవలేని పరిస్థితిలో ఉన్న ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇల్లు కట్టి ఇల్లు తీయండి, అదే కోరుకుంటున్నాం మేము. ఎంత గడువిస్తారో మీకు వదిలేస్తున్నాం. అది మున్సిపల్ ఆఫీసర్లు ఒకటే చెబుతున్నారు, నైట్ ఇల్లు లేపేస్తాము. మీరేం చేస్తారో ఎవరికి చెప్పుకుంటారు? అసలు మీకు చెప్పే అధికారం, హక్కు కూడా మాకు లేదు. నైట్ వచ్చి తీసేస్తామా, ఎవరికి చెప్పుకుంటారు? చెప్పుకోండి అంటున్నారు. దానికి సమాధానం లోకేష్ గారు చెప్తారో, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తారో చెప్పాలి మాకు. ఇప్పుడు సోమవారం ఇల్లు లేపేస్తారంట, సమాధానం కూడా ఇవ్వరంట, అంత అవసరం కూడా వాళ్ళకి లేదంట. మరి ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎక్కడ ఉండాలి? వెళ్ళి చిన్నపిల్లలతో చదువులు, పిల్లలు అందరు ఇక్కడే. మాకు పెద్ద వయసు వాళ్ళు, అమ్మ నాన్న అందరూ ఉన్నారు పాపం, మా అమ్మలు తాతలు. ఎక్కడికి వెళ్ళాలి సడన్గా? మేము దగ్గర 60 సంవత్సరాలు మేము ఇక్కడ గడ్డ మీదకి వచ్చి మా నాన్నోళ్ళు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటున్నారు. గట్టిగా మాట్లాడితే ఏమంటున్నారంటే, మీకు చెప్పే పని లేదయ్యా, నైట్ నెట్టేసి రోడ్డు వేసుకుంటాం, మాకు అటు పైనుంచి పర్మిషన్ ఉంది అన్నారు. దానికి ఏంటి సమాధానం? ఎవరు చెబుతారో మాకు తెలియట్లా. అందుకని మీడియా సహాయం తీసుకున్నాం. ఆ సమాధానం చెప్పండి. కనీసం ఉండటానికి ఒక ఇల్లు ఇవ్వమంటున్నాం. మేము లక్షలు కోట్లు అడగట్లా. ఒక ఇల్లు ఉండటానికి, పిల్లలు మేము ఉండటానికి, చెల్లో ఎండకి వానకి ఒక ఇల్లు కావాలని అడుగుతున్నాం. అదన్నీ ఇస్తారా లేదా? సమాధానం చెప్పండి. కనీసం ఇవ్వకపోయినా ఇస్తారా లేదా సమాధానం చెప్పండి. కాళ్ళలో దూకుతాం వెళ్ళి. వాళ్ళు సడన్గా ఇలా తీసేస్తున్నారు. యాక్చువల్గా 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. మాకు ఈ స్థలం సెంటు కూడా ఏడాలేదు. రెక్కాడితే డొక్కాడేవాళ్ళం మేము ఇక్కడ. రెక్కాడితే డొక్కాడేవాళ్ళమే. నేను బైక్ మెకానిక్, ఆయన లారీ డ్రైవరు. అదిగో మా అమ్మ ఆడ కూర్చొని ఉంది, మా అత్తయ్య. ఎవరికి కూడా ఇంటి పనులు కడతానే ఉన్నాం ఇంతవరకు కూడా. మీరు సడన్గా వచ్చి 40,000 రూపాయలు ఇచ్చేసి మీరు ఇల్లు కొంపేసుకున్నాను అంటే 40,000 ఇల్లు పనిపోద్దా మాకు? చెప్పండి, చిన్న మాట. మీరు కొంచెం తెలుసుకోండి, తెలియపరచండి. నేను అడుగుతుంది అదే. మీరు అన్ని సార్లు ఇచ్చారు మా సెంటర్లో. ఇంతవరకు ఈ 16 వార్డు మీద, చైతన్య నగర్ కట్టం మీద ఏ రోజు కూడా మాకు ఇచ్చింది లేదు. మనకేమైనా వచ్చిందయ్యా? అన్ని గ్రామాలకు ఇచ్చారు, మాకు ఇంతవరకు ఇచ్చింది లేదు. ఒకసారి అసలు ఎక్కడ ఇచ్చారు? ఏమి ఇవ్వాల. ఆ రోజుల్లో చెప్పారు. సరే, ఎవరు బతుకులు వాళ్ళు చెప్పుకుంటాం, అది కామనే. సరే, మామూలు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు వచ్చేసి నైట్ దోసేస్తారు. ఇంట్లో ఉంటాం, తోసుకొని వెళ్ళిపోమానండి. 40,000 రూపాయలు ఇస్తే మేము ఇల్లు వేసేసుకోకుంటామండి. చిన్న మాట. ఇవాళ యాక్చువల్గా మీకు బండి పని చేయించాలండి, బైక్ పని చేయించాలని 10 ఏళ్ళు బండి అవ్వదు. అవునా కదా? ఒక ఇంటి పని 40,000 అవుద్దండి. ఏది ఆ గుంటలోకి వెళ్ళి ఇల్లు వేసుకోవాలండి 40,000తో. 20 కుటుంబాలు ఉన్నాయండి మాకు. మేము ఆయనకే ఓటేసి గెలిపించాము. మాకు మాత్రం ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు కానీ కావాలి. మేము పిల్ల జల్లం వేసుకొని మేము ఇక్కడే ఉంటున్నాము. 50 సంవత్సరాల నుంచి మరి ఇక్కడే ఉంటున్నాము. మేము
మాకు మాత్రం ఇల్లు మాత్రం కావాలండి. మేము అద్దులు కట్టలేక అద్దులలో ఉన్నాము, ఇల్లు ఉన్నవాళ్ళు ఉన్నాము. తీసేస్తే మాత్రం కుదరదండి. మా ఇల్లు ఇచ్చిన తర్వాతే మీరు తీయండి. మీకు మేము గెలిపించాము, మేము మిమ్మల్ని వేడుకుంటున్నామండి కావాలి అని, ఇల్లు కావాలని. మీరే కావాలని మేము ఓటేసాము, మీరే రావాలని అనుకున్నాము మేము. మాకు మాత్రం ఇళ్ల స్థలాలు మాత్రం ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా మాత్రం మేము ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళేది లేదు. అది మాకు మాత్రం న్యాయం చేయండి. మీరు మేము గెలిపించాము, మీరు అన్నారు మాకు ఇల్లు లేని వాళ్ళకి పేదవాళ్ళకి మాత్రం ఇల్లు ఇస్తామని అన్నారు. ఎప్పటి నుంచి అదే మాట అంటున్నారు, ఇప్పుడు కూడా అంటానే ఉన్నారు. కానీ మమ్మల్ని మాత్రం ఇల్లు ఇచ్చేదాకా మాత్రం ఇక్కడ నుంచి కదలమండి. అది మేము అద్దెలకు ఉండేవాళ్ళు ఉన్నాము, 20 ఇల్లు ఉన్నాయండి. మాకు వాళ్ళతో పాటు మాకు కూడా ఇవ్వాలండి మీరు. అది మాకు ఏమీ వద్దండి, మీరు మాకు ఇల్లే కావాలి. మాకు అది అంతకు మించి మాకు ఏమీ వద్దు. అది మాకు మొత్తం ఉంటాయండి, ఒక 20 కుటుంబాలు దాకా ఉండేయండి. ఈ ఇల్లు ఉండేవాళ్ళం కానీ ఇల్లు లేని వాళ్ళం కానీ మొత్తం ఒక 20-30 కుటుంబాలు ఉంటామండి. అది ఏమి ఇస్తామని అంటున్నారు కానీ తీయడానికి కారణం అంటే రోడ్లు వేస్తామని అంటున్నారండి. రోడ్లు వేస్తే తీస్తామంటున్నారు. అవును, రోడ్లు వేసండి. మాకు ఇల్లు స్థలాలు మరి ఎట్లా ఉంటాం, మేము ఎక్కడ ఉంటామండి? మేము ఈ రోడ్లు తీస్తే మేము ఎక్కడ ఉండాలి? వెళ్ళి అటు చూస్తే కాలువ, ఇటు చూస్తేనేమో ఇటు మాకు లేదు, ఎక్కడ ఉంటాకి లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా మాకు ఇల్లు ఇవ్వట్లేదు. అదే అంటున్నారు, మాకు ఇస్తామంటున్నారు కానీ ఇవ్వట్లా. ఏ అధికారం వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు మాకు. అది ముందు మాకు వీళ్ళు ఇస్తారని మాకు నమ్మకంతో మేము ఓట్లు వేసాము. మాకు లోకేష్ గారు ఇస్తారని మేము నమ్మకంగానే మేము వేసాము, ఓట్లు వేసాము. మాకు మాత్రం న్యాయం చేయాలండి, ఎప్పటికైనా న్యాయమే కావాలి. మేము మిమ్మల్ని వేడుకుంటున్నామండి, కావాలి మాకు ఇల్లు మాత్రం న్యాయంగా కావాలి.